హాయ్ అండి, నేను మీ రుచిత బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చేయబోయే రెసిపీ టమాటా రైస్ అండి. నేను 4 టమాటాస్, 2 ఆనియన్స్, 4-5 చిల్లీస్ కట్ చేసుకుని చిన్న చిన్న కట్ చేసుకుని, టమాటాస్ అయితే ఆనియన్స్ అయితే పొడుగ్గా కట్ చేసుకుని, కొంచెం చిల్లీస్ కూడా నార్మల్ ఎలా కట్ చేసుకున్నా సరే. చేసుకొని పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేయండి, ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో మొత్తం వాటర్ పోయేటట్టు చూసుకోండి ఫస్ట్. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్స్, నెక్స్ట్ కలమాకు, కొత్తిమీర వేసేసేయండి. తర్వాత బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. మిక్స్ చేసిన తర్వాత బగారాకి వేయండి కొంచెం. హోల్ గరం మసాలా ఉన్నా సరే, చెక్క, పువ్వు, మరాఠీ మొగ్గ ఏవి ఉన్నా వేసుకోండి. నా దగ్గర లేవని వేయలే. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేయండి. బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్, మంచిగా మిక్స్ చేయండి. మొత్తం మిక్స్ అవ్వాలి మంచిగా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయినాక కొంచెం క్యాప్ పెట్టుకోండి. డీప్ ఫ్రై అయిన తర్వాత క్యాప్ తీయండి. తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పసుపు వేయండి. 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా మిక్స్ చేయండి. పసుపు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం కలిసేటట్టు మిక్స్ చేయండి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొంచెం వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయండి. అంటే మీకు తగినంత వేసుకోండి. నేను తర్వాత చూసి వేసుకుంటాను. ఒకవేళ సరిపోతుందంటే ఓకే, క్యాప్ పెట్టేసేయండి. క్యాప్ తీయండి. తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మంచిగా ఫ్రై అయినాక టమాటోస్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. మంచిగా కలిసేటట్టు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒకసారి క్యాప్ పెట్టేసుకోండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి క్యాప్ మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా దగ్గరికి కావాలి టమాటోస్. కచ్చపచ్చ ఉంటే టేస్ట్ కాదు టమాటో రైస్. కాబట్టి మంచిగా అయ్యేటట్టు చూడండి. తర్వాత పెప్పర్ పౌడరు, నెక్స్ట్ గరం మసాలా కొంచెం 1/2 స్పూన్ వేసుకుంటే చాలు. నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం అన్ని మసాలాస్ కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ సూపర్ అవుతుందండి. చాలా బాగుంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు వీడియో అర్థమవుతుంది. 4 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ అన్నట్టు తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇది టమాటో ఫ్రై అయిందో చూసుకొని కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఆ వాటర్ ఇందులో పోసేయండి. పోసిన తర్వాత కొంచెం మంచిగా పెట్టండి. క్యాప్ పెట్టేసేయండి స్టవ్ మీద. చూడండి మసలినాక
నెక్స్ట్ 2 గ్లాసెస్ రైస్ వేసుకొని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏవైతే వాటర్ మసలేవో ఒకసారి క్యాప్ తీసి చూస్తే మసలలేవండి. ఇంకా మసలు కొంచెం. ఇప్పుడు కొంచెం చూడండి మసలినట్టు అయినాయి కదా, అవి వేసేయండి వాటర్లో. బియ్యం మొత్తం వేసినాక కలపండి. క్యాప్ పెట్టారు కదా, మళ్ళీ ఒకసారి క్యాప్ తీసిన తర్వాత రైస్ ఒకసారి మంచిగా కలుపుకోండి. మంచిగా అంతా మిక్స్ అయ్యేటట్టు, టమాటా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలపండి. కలిపి చూడండి వాటర్ ఉన్నాయి ఇంకా, కాబట్టి కొంచెం క్యాప్ పెట్టుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి అయింది. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని పైకి వెళ్ళి అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకోండి. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మర్చిపోకండి, గంట క్లిక్ చేయండి.